వాక్యాన్ని మనం వినబోతున్నాం. దేవుడే మనతో మాట్లాడునుగాక. ఈ వింటున్న వాక్యము మన వినికిడిలో కార్యసిద్ధి కలుగజేయునుగాక. దేవుని బిడ్డలారా, దేవునికి మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే మేలు పొందగలుగుతాం, ఎలా ఉంటే మెప్పు పొందగలుగుతాం, దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలి, దేవుని దృష్టిలో మనం ఎలా నడవాలి, దేవుని దృష్టిలో మనం ఎలా బ్రతకాలి, దేవుని దృష్టిలో మనం ఎలా ప్రవర్తించాలి, దేవుని బిడ్డలమని మనము గర్వంగా చెప్పుకుంటాము. కనుక మన నడవడి వేరు, మన ప్రవర్తన వేరు. ఎందుకంటే పాతది గతించింది. క్రీస్తులోకి వచ్చినప్పుడు పాతది గతించింది, ఇదిగో సమస్తము నూతనమైంది. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. సమస్తం ఏం కావాలి? నూతనము కావాలి. సమస్తము నూతనము కావాలి. సమస్తము నూతనము అయితేనే కానీ దేవునికి ప్రియురాలు కాలేము. సమస్తము నూతనమైతేనే కానీ దేవునికి ప్రియులముగా కనబడలేము. అందుకు రాయబడిన మాట ఏమిటంటే, ద్వితీయోపదేశ కాండం 33:12 రాయబడ్డ మాట మనం చదువుదాం. బెంజామీను గురించి ఇట్లనెను. ఆ బెంజామీను గురించి ఇట్లనెను. బెంజామీను యెహోవాకు ప్రియుడు. అబ్బా, దేవునికి స్తోత్రం. బెంజామీను ఎవరండి? యెహోవాకు ప్రియుడు. యెహోవాకు దేవునికి ప్రియుడండి. స్తోత్రం. బెంజామీను ఎవరికి ప్రియుడు? తండ్రి కాదు, తల్లి కాదు కదా, దేవునికి ప్రియుడు. దేవుని ద్వారా సాక్ష్యం పొందినవాడు బెంజమిన్. మోసే దేవుని ద్వారా సాక్ష్యం పొందినవాడు. చదవండి. బెంజామీను గురించి ఇట్లనెను. బెంజామీను యెహోవాకు ప్రియుడు. బెంజామీను యెహోవాకు ప్రియుడు. ఆయన వద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి. అబ్బా, దేవునికి స్తోత్రం. దినమెల్లా, దినమెల్లా, ఒక గడియ కాదు, దినమెల్లా అతనికి ఆశ్రయం అవుతాడట. మనం ప్రియులమైతే, ప్రియురాళ్ళమైతే దేవుని తోడు మనకు లభిస్తుంది, దేవుని తోడు మనకు దొరుకుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి మాటలు. ఈ ఒక్క మాట చాలు మనం కదా. ప్రియులమైతే దేవుని తోడు మనకు దొరుకుతుంది. ఆమేన్. బెంజామీను దేవునికి ప్రియమైన వాడండి. స్తోత్రం. ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు. ఒక భార్య నా ప్రియురాలు అని అనగలుగుతారా? అనగలుగుతారా? అనలేరు. నా ప్రియుడు, నా ప్రాణ ప్రియుడు అంటారా? అనలేరు. మనం పరమగీతాలలో చూస్తే అదే కనబడుతుంది. నా ప్రియుడు, నా ప్రియురాలు, నా ప్రియుడు, నా ప్రియురాలు, నా ప్రియుడు, నా ప్రియురాలు. ప్రియుడా, నువ్వు ఎక్కడ వెయిట్ చేశావు?
ప్రియుడా, నీ మందని ఎక్కడ వేస్తున్నావు? ప్రియురాలా అని ప్రియుడు, ప్రియుడా అని ప్రియురాలు ఎట్లా పెంచుకున్నారండి? పరమగీతం అంతా చూసినప్పుడు. కానీ బెంజామీను దేవునికి ప్రియుడు. దేవునికి స్తోత్రం, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి ప్రియులమైతే, దేవుని చిత్తము చేసి దేవునికి ప్రియులమైతే, దేవునికి విధేయులమై దేవునికి ప్రియులమైతే, ఆయన మాటల్లో పడి ఆయనకు ప్రియులమైతే, ఆయన చిత్తము చేసి ఆయనకు ప్రియులమైతే, దేవుని తోడు మనకు దొరుకుతుంది. దినమెల్ల దేవుడు మనతో నివసిస్తాడట. స్తోత్రం. ఒక రాత్రి కాదండి, ఎమ్మాయి గ్రామంలో ఒక రాత్రే ఉన్నాడు. రొట్టె విరిచాడు, కళ్ళు తెరవబడంగానే వెళ్ళిపోయాడు. కానీ ప్రియులతో దినమెల్లు ఉంటాడు. స్తోత్రం, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దినమెల్ల కాదు, మోసే కోరుకున్నాడు, నువ్వు మాతో వస్తేనే గాని మమ్మల్ని ఇక్కడి నుండి తీసుకెళ్ళద్దు. ఆమేన్. ఎల్ల కాలం మాతో ఉండాలి, మా ప్రయాణం మొత్తం మాతో ఉండాలి, మా గమ్యానికి చేరే వరకు మాతో ఉండాలి. ఉన్నాడా లేదా దేవుడు? రాత్రి అగ్నిస్తంభముగాను పగలు మేఘస్తంభముగా ఉన్నాడు. ప్రియులము కావాలి మనం. స్తోత్రం. ప్రియులమైతే దేవుని తోడు దొరుకుతుంది. దేవునికి ప్రియులమైతే లోకం మెచ్చుకోదండి. దేవునికి ప్రియులమైతే లోకం మెచ్చుకోదు. దేవునికి ప్రియులమైతే లోకాశను వదిలిపెడతాం. దేవునికి ప్రియులమైతే లోక పద్ధతులు వదిలిపెడతాం. అప్పుడు లోకం ఏమంటది చెప్పండి? ఏ మనిషిరా, ఏం పద్ధతిరా. అందుకు వాక్యములో చక్కటి మాట, అనేక విషయాలలో నాకు ఆదరణ కలుగజేసే మాట ఏమిటంటే, మీరు నా వారైనందున లోకం మిమ్మలను దేశించును. లోకములో ఉన్న వారు మనల్ని సహిస్తలేరంటే, మెచ్చుతలేరంటే మనం ఏమైతున్నాము? దేవునికి చాలా దగ్గర అవుతున్నాము, ప్రియులమైతున్నాం. మమ్మల్ని చాలా మంది చెప్పించుకుంటారు. ఈ ఇంటి ముందు నీళ్ళన్నా చల్లరు, సానపాన్ని అయ్యారు. మా ఇంటి ముందు ఈ ఇల్లు పీడగా ఉంది, ఈ ఆకిలి పీడగా ఉంది కదా, ముగ్గాన్ని వేయరు. క్రైస్తవులు ముగ్గేస్తారా? ఎర్రాలు కలుపుతారా? పెండ అలుకుతారా? యేసు రక్తమే. ఆయనేమో శుద్ధి చేయమంటే మనమేమో అంత పేడ అలుకుతాం. యేసు రక్తమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి ప్రియమైతే, ఆయన మాట విని, ఆయన వాక్యానికి లోబడి, ఆయన సన్నిధిని ప్రేమించి, ఆయన చెప్పినట్లుగా చేసి, దేవుని వాక్యానికి విధేయత చూపి ఈ సాక్ష్యం పొందితే, ఏ సాక్ష్యం? ప్రియుడా, ప్రియురాలా అన్న సాక్ష్యము దేవుని ద్వారా పొందితే ఆయన తోడు మనకు దొరుకుతుంది. స్తోత్రం. ఆయన తోడు దొరుకుతుందండి. ఆయన తోడుంటే ఒలికిపడం, ఉలికిపడం, భయపడం. ఎన్ని సమస్యలు వచ్చినాయి కదా, ఓహో ఎన్ని సమస్యలు నాకు, కానీ నేను భయపడ. దేవుడికి స్తోత్రం, ఆమేన్. ఎందుకు తెలుసా?
ఆయన తోడు నాకున్నది. దేవునికి మహిమ కలుగును గాక. సమర్పించుకున్న దాన్ని బట్టి, ఆయన సాక్షిగా జీవిస్తున్న దాన్ని బట్టి ఆయన తోడు నాకున్నది. ఎన్ని అపజయాలైనా భయపడను. దేవునికి స్తోత్రం. ఎంత లేమైనా భయపడను, ఎంత కష్టమైనా భయపడను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని తోడు దొరికిన వారి మాట, దేవుని తోడు దొరికిన వారి ధైర్యం, దేవుని తోడు దొరికిన వారి వాక్యం, దేవుని తోడు దొరికిన వారి సువార్త వేరుగా ఉంటది. చదవండి ఆ మాట. ఎంత బాగుంది, ఎంత బాగుందండి. బెన్యామీను గూర్చి ఇట్లా నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన వద్ద అతడు సురక్షితముగా ఉంటాడు. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. ఆయన భుజముల మధ్య ఎక్కడ నివసిస్తారండి? బెన్యామీను ఎక్కడుంటాడట? ఆయన భుజాల మధ్యలో. దేవునికి స్తోత్రం. ఎత్తుకున్న వాడు ఉంటాడా? భుజాల మధ్యలో కింద దించిన వాడు ఉంటాడా? ఎవరికి వీలైతుందండి భుజాల మధ్యలో ఉండటానికి? ఎత్తుకున్న వారికి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత కృప పొందాడండి. ఎట్లా దొరికిందండి ఈ గిఫ్ట్? ఎట్లా దొరికింది? ఈ నొప్పి ఎట్లా దొరికింది? ఆ సన్నిధి ఎట్లా దొరికింది? ఆ భుజాల ఆశ్రయం ఎట్లా దొరికింది? ఎట్లా దొరికిందండి? ప్రియుడైనందున. స్తోత్రం. ఆమేన్. ప్రియుడైనందున. భార్య భర్తలు కూడా ఎంతో ప్రేమగా ఉంటారు. ఎప్పుడన్నా మంచిగా ఉంటారా? ఎప్పుడు కరుచుకోండి, ఎప్పుడు కోపం, ఎప్పుడు మొదటిసారి అడిగి రెండోసారి ఏదన్నా అడిగినామంటే కరుచుకోండి. యేసు రక్తం ఇచ్చి ఆ దళిద్రానికి సూచన. దేవునికి ప్రియులైన వారికి ఆయన తోడు దొరుకుతుంది. దేవునికి ప్రియులైన వారికి ఆయన భుజాల ఆశ్రయం దొరుకుతుంది. దేవునికి ప్రియులైన వారిని ఎత్తుకునే దేవుడు. రాయబడలేదా వాక్యములో? ఆయన గద్ద రెక్కల మీద మోసినట్లుగా. స్తోత్రం. అందుకే చెప్పులు పాతగిల్లో లేదండి, అందుకే బట్టలు మాయలే. స్తోత్రం. నేను ఎంతో నెమ్మదిగా ఉండటానికి ఇష్టపడతాను, ఎంతో ప్రేమగా ఉండటానికి ఇష్టపడతాను, ఎంతో ఓర్చుకోవటానికి ఇష్టపడతాను, సహించడానికి ఇష్టపడతాను, వాక్యానుసారంగా మెదులుకోవటానికి ఇష్టపడతాను, వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడతాను, వాక్యానుసారంగా ప్రవర్తించడానికి ఇష్టపడతాను, వాక్యానుసారంగా బోధించడానికి ఇష్టపడతాను. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మన గురి ఏంటి? మన గెలుపు ఏమిటి? మన గురి ఏమిటి? మన గెలుపు ఏమిటి? మన సాధన ఏమిటి? ఎట్లయినా దేవుని మెప్పు పొందాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు రాయబడ్డ మాట ఇక్కడ ఏమనుందంటే 60వ కీర్తన 5వ వచనం. ఈ ప్రియులు విమోచింపబడినట్లు
నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నీ కుడి చేత నన్ను రక్షించి ఆమేన్. ప్రియులు అంటే విమోచింపబడేటి ప్రియులు. స్తోత్ర. అందరికీ విమోచన దొరకది, ప్రియులైన వారికి విమోచన, ప్రియులైన వారికి మెప్పు, ప్రియులైన వారికి ఘనత, ప్రియులైన వారికి కిరీటం, ప్రియులైన వారు రాజుకు రాణులైపోతారు. ఆమేన్. స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సులమతి చాలా కష్టపడ్డదండి. అన్నలు కోప్పడేవారు, ఎప్పుడు కోప్పడి మరి వాళ్ళు ఉండొచ్చు కదా, తోటకు కావలి కత్తెలుగా వాళ్ళు ఉండాలి కదా, వాళ్ళు మొగోళ్ళు కదా కదా. పాపం చెల్లెని ఉంచారు, మంచిగా ఉంది, ఎర్రగ బుర్ర బాగుండే, ఎండ తగిలి ఏమైపోయింది, నల్లగా అయిపోయింది. ఈ నల్ల ఆమెను పట్టుకొని అంటాడు, నా ప్రియురాల. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. కష్టాలలో, ఎండలో విధేయత లోబడిన స్థితిని బట్టి విధేయత నేర్చుకున్నాడు కనుక దేవునికి స్తోత్ర. నల్లనిదైనప్పటికైనా దీనికి ప్రియురాలు. ఆయన అవిటితనము లెక్క చేయడు, సెవిటితనము లెక్క చేయడు. స్తోత్రం. నల్లదనము లెక్క చేయడు, అవిటితనము లెక్క చేయడు, సెవిటితనము లెక్క చేయడు, గుడ్డితనము లెక్క చేయడు. లోపల బాగుండాలి, లోపల సేదు లేకుంటే చాలు. దేవునికి స్తోత్రం. వాళ్ళు విమోచింపబడతారు, వాళ్ళు ఏర్పరచబడతారు, వాళ్ళు పరలోక రాజ్యానికి సిద్ధపడతారు, వాళ్ళు ఎత్తబడతారు. కొందరు చర్చిలో ఉండి కూడా అలా తయారవుతారు, గర్విష్ఠులు అవుతారు, బయటికి వెళ్ళరు. స్తోత్రం. ఎత్తబడరు. చర్చిలు ఉండే అండి వాక్యం వింటూ గద్దించబడుతూ అట్లా తయారవుతారండి, బయటికి వెళ్ళరు. ఇక రాజ్యానికి సిద్ధపడరు. దేవునికి స్తోత్రం. కనుక కొంత ఉంటది గాలి మనలో, గర్వం, అసూయ, సహించలేని తనం, విర్రవీగే మనసు, నేను అన్న మనసు కదా, కొన్ని ఉంటాయి. కనుక అవి పోవాలి, అవి పోతేనే కాని ప్రియులం కాదు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అవి తీసేసుకుంటేనే కానీ బయటికి వెళ్ళలేము, పరలోక రాజ్యము సిద్ధపడలేము. ఆయన భుజముల మీద, భుజముల మధ్య ఆయన మొయ్యలేడు. స్తోత్ర. ఎవరు విమోచించబడతారట? వాక్యం ఏం చదివాము? నీ ప్రియులు, దేవుని ప్రియులు, నీ ప్రియులు, నీకు ప్రియమైన వారు, ప్రియముగా ఉండి కష్టపడేవారు, ప్రియముగా ఉండి ఇటుకలు చేసేవారు, ప్రియముగా ఉండి ఇటుకలు దాచేవారు, ప్రియముగా ఉండి బానిసత్వం పని చేసేవారు, ప్రియులుగా ఉండి నలిగిపోయేవారు, వారు విమోచింపబడ్డారు. స్తోత్రం. దేవునికి ప్రియులముగా ఉండి కష్టపడాలి, దేవునికి ప్రియులముగా ఉండి శ్రమలు అనుభవించాలి, దేవునికి ప్రియులముగా ఉండి అన్ని సహించాలి, అన్ని ఓర్చుకోవాలి. ఇవన్నీ చేస్తేనే ప్రియులం. విమోచింపబడ్డారా, విడువబడ్డారా?
ఎక్కడి నుండి? నీళ్లలో నుండి, నిప్పులలో నుండి. స్తోత్రం. ఇంకా ఇనుప సంఖ్యల నుండి, బానిసత్వము నుండి, ఇంకా ఎట్టి పని నుండి, కొరుడా దెబ్బల నుండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎవరు విమోచింపబడతారండి? ప్రియులు విమోచింపబడతారు. మరి దేవునికి ప్రియులం కావాలంటే వాక్యము యావత్తు నెరవేర్తేనే ప్రియులమైతాం. కొంత మాకు అనుకూలమైన చేసుకుంటాం లేదయ్యా అంటే ప్రియులము కాదు. యేసు రక్తమే. వాక్యం తూచా తప్పకుండా బ్రతికితేనే ప్రియులము. దేవునికి మహిమ కలుగును గాక. అట్లయితేనే విమోచింపబడతాం. మనం బ్రతుకుటానికే దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు. మనము నడుచడానికే దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు. మనం పాటించడానికే దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు. వాక్యం ఎవరి దగ్గరికి వచ్చిందండి? ఎవరి దగ్గరికి వస్తుంది వాక్యం? చెప్పండి, ఎవరి దగ్గరికి వస్తుంది వాక్యం? అరణ్యములో ఉన్న యోహాను వద్దకు వాక్యం వచ్చను. స్తోత్రం. అంటే నువ్వు ఒంటరిగా ఉంటేనే, నువ్వు లోకాన్ని విడితేనే, నువ్వు లోకాశలను విడితేనే, నువ్వు దేవుని మీద ఆనుకుంటేనే, నువ్వు దేవుని సొత్తుగా మారుతేనే దేవుని వాక్యము నీ వద్దకు వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఆయన పెళ్లిలో వాక్యం చెప్పాడు. ఒకటే వాక్యం, తల్లిని తండ్రిని విడిచి భార్యను అతుక్కోవాలి. తల్లిని తండ్రిని విడిచి భార్యను అతుక్కోవాలి. అమ్మ, ఇది ఎక్కడి వాక్యం? దాని మర్మం తెలియదు, ఏమి తెలియదు. తల్లిని తండ్రిని విడిచి భార్యను అతుక్కోవాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారు? అయ్యో 3 లక్షలు పెట్టి పెళ్లి చేస్తున్నా, 5 లక్షలు పెట్టి పెళ్లి చేస్తున్నా, ఈ పెళ్లి కాగానే మమ్మల్ని వదిలిపెడతాడా మా కొడుకు? ఆ పెళ్లిలోనే వాళ్ళ గుండె టక్కు టక్కు లబ్డబ్ 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 అంటే ఏం పాస్టర్ ఇట్లా బోధిస్తుండే ఏంటి? ఈ పెళ్లి కాగానే భార్యను అతుక్కుంటాడా? ఇక మా ఇంట్లో ఉంటాడా? ఈ కుండ వేరైపోతుందా? వాళ్ళ గుండె లబ్డబ్ లబ్డబ్ అంటే వాక్యం లేని వాళ్ళు చెప్పే పద్ధతులు అవి. స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ప్రియులముగా ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఏం చదువుకున్నామండి? మనము దేవునికి ప్రియులముగా ఉంటే దేవుని తోడు మనకు దొరుకుతుంది. మనము దేవునికి ప్రియులముగా ఉంటే ఆయన భుజాల మధ్యలో ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం. మనము దేవునికి ప్రియులముగా ఉంటే విమోచింపబడబోతున్నాం. ఎక్కడి నుండి? కష్టాల నుండి, ఇబ్బందుల నుండి, రోగాల నుండి, సాతాను కట్ల నుండి, సాతాను బంధకాల నుండి, సాతాను కుయిత్తు నుండి మనం విమోచింపబడతాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ప్రియమైన వారముగా కనబడాలి. దేవుడు అంటే సింపుల్ అండి. అదే ఏదన్నా పెళ్లికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తారండి కదా? అందరు నన్నే చూడాలి. నాకు చాలా సిగ్గు అవుతుంది. యేసు రక్తమే. మరి దేవుడు నన్ను చూడాలన్న ఆలోచన మనకి ఎప్పుడన్నా ఉంటుందా? చెప్పేయాలి. దేవుడు నన్ను చూడాలి. నా పద్ధతులను బట్టి, నా సత్క్రియలను బట్టి,
నా ప్రార్థన జీవితమును బట్టి కదా. యేసు రక్తమే దేవుని సన్నిధిలో అన్ని పోగొట్టుకున్నట్లు ఉంటుంది. నాకైతే దేవుని సన్నిధికి రా చాలా ఉత్సాహం. దేవునికి స్తోత్రం. పులులు చెప్తే ఓనర్ మెచ్చుకోవాలని అనుకుంటామా? అనుకోమా? దేవుడు మెచ్చుకోవాలని ఎందుకు అనుకోము? ఆశ ఎందుకు ఉండద్దు? స్తోత్రం. ఆశ ఎందుకు ఉండద్దు? నా ఓనర్ మెచ్చుకోవాలి, నా పరలోకపు తండ్రి మెచ్చుకోవాలి, నా దేవుడు మెచ్చుకోవాలి. ఎందుకు ఉండద్దండి? ఎక్కడ తప్పిపోయాం? మనల్ని మనం మేలుకొల్పుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, బెంజమేను దేవునికి ప్రియుడు. దినమెల్లా ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ ఒక్క మాట చాలండి. దినమెల్లా ఆమేన్. 40 సంవత్సరాలు దేవుడు వారితోనే ఉన్నాడు. మేఘ స్తంభముగా, అగ్ని స్తంభముగా ప్రియులైన వారిని విమోచించే దేవుడు. స్తోత్రం. మనం విమోచించబడ్డామా? విమోచించబడుతున్నామా? లోకము నుండి విమోచించబడుతున్నామా? లోక ఆచారం నుండి విమోచింపబడుతున్నామా? ఆయన లాగుతాడు, మళ్ళా అదే బురదలో పోతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నాము మనం. మనకు చాలా జ్ఞానము కావాలి. ఒక మాట చదవండి. యెషయా 42 మొదటి వచనం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న నా ప్రాణమునకు ప్రియుడు. స్తోత్రం. నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న నా సేవకుడు, నా ప్రాణమునకు ప్రియుడండి. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇసాకు వధించబడే స్థానంలో ఆయన వధించబడ్డాడు. గొర్రెపిల్ల. అసలు గొర్రెపిల్ల 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 అని ఎందుకు ఆయనకు పేరు వచ్చింది అంటే, గొర్రెపిల్ల అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఎన్ని రోజులు ఉన్నా, ఎన్ని రోజులు బ్రతికినా, ఎన్ని రోజులు ఏం చేసినా తప్పక గొర్రె వధించబడవలసిందే కదా. ఆయన మన కొరకు వధించబడ్డ గొర్రెపిల్ల, వధించబడటానికి వచ్చిన గొర్రెపిల్ల, మనల్ని విమోచించిన గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం. మనం ఏమి కావాలండి? ప్రియులము కావాలి. దేవునికి స్తోత్రం. ఏమని చదువుతున్నాము ఇక్కడ? యెషయాలో ఏమని చదువుతున్నాము? ఇదిగో నేను ఆదుకునే నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు. వా స్తోత్రం. నా ప్రాణమునకు ప్రియుడంటే దేవుని ప్రాణమునకు ప్రియుడు, యేసయ్యకు ప్రియుడు. యోహాను ఖడ్గము తీసుకెళ్లి భటును పంపించి, ఖడ్గము తీసుకెళ్లి ఖడ్గముతో మెడ మీద నరికితే కన్ను మన 3 ముక్కలైందా? నేను తీరిపోయాడు. అరే, మెడ దగ్గర వలిచింది, ఖడ్గం ముక్కలైపోయింది ఏంటి? భయపడిపోయాడు, వణకాడు. దేవునికి స్తోత్రం. వణకొచ్చేసింది.
చంద్రమా యోహాన్ రాజు చిరంజీవి అవునుగాక. నేను ఖడ్గముతో మెడ మీద నరికాను, చాలా గురిపెట్టి నరికాను, సూటిగా నరికాను, అది ఇనుప కడ్డి మీద నరికినట్టుగా 3 ముక్కలు అయిపోయింది. యోహాను మెడ మీద నరికినవా, ఇనుప కడ్డి మీద నరికినవా? స్తోత్రం. రాజు చిరంజీవి అవునుగాక. నేను యోహాను మెడ మీద నేను నరికానయ్యా, ఇనుప కడ్డి మీద నరకలే, ఆయనను మెడ దిగలే. అట్లయితే చూసేదేంటి? ఒక పెద్ద కడాయి తీసుకొచ్చి నూనె పోసి మంట పెట్టి నూనె పొంగుతుండండి అయ్యండి. స్తోత్రం. నూనె ఇట్లా పొంగుతుందండి. ఆ నూనె పొంగుతున్న నూనెలో తీసుకెళ్లి యోహాను పడేస్తే బెల్లం కడాయి కావచ్చు అది బహుశా. స్తోత్రం. నూనె పొంగుతున్న నూనెలో యోహాన్ని వేసి పడేశారండి. కానీ మంచిగా ఎత్తుండట. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇట్లా చావలే, అట్లా చావలే, ఎట్లా చెప్తలేడు. తీసుకెళ్లి పద్మాసు దీపంలో పడేసిరండి. ఇక అటు ఇటు ఎక్కడ పోవడానికి దారి ఉండదు. చుట్టూ సముద్రము, నడమ ఓ గడ్డ. అక్కడ పడేసే అక్కడ కూడా దేవుడు ప్రత్యక్షమై ప్రకటన రాయించాడు. దేవునికి స్తోత్రం. దేవునికి ప్రియులైన వారు కాపాడబడతారు. దేవునికి ప్రియులైన వారు రక్షించబడతారు. దానియేలు నువ్వు బహు ప్రియుడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. నువ్వు సింహాల బోన్లో, సింహాల గుహలో ఉన్నా నువ్వు కాపాడబడ్డావు కనుక నువ్వు బహు ప్రియుడు. స్తోత్రం. ప్రియులు అట్లా కాపాడబడతారండి. ప్రియులని అట్లా కాపాడతాడు. ప్రియులకు తోడుగా ఉంటాడు, ప్రియులతో ఉంటాడు, ప్రియులతో నడుపుతాడు, ప్రియులను చూపుతాడు, ప్రియులను ఆదుకుంటాడు, ప్రియుల ద్వారా మహిమ పొందుతాడు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అన్ని ఆశలు కలుగుంటే దేవునికి ప్రియులం కాదు. అన్ని ఆశలు కలిగి లోకములో ఉంటే దేవుని వాక్యం మన దగ్గరికి రాదు. లోకాన్ని, ఊరును, గ్రామాన్ని విడిచిపెట్టిన యోహాను దగ్గరికి దేవుని వాక్కు వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని ఏదో 4 మాటలు చెప్పిపోవటానికి నేను రాలేదు. మీ హృదయముల మీద రాయబడాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేనికి ప్రియులం? లోకానికి ప్రియులమా? బంధు ప్రియులమా? కింది ప్రియులమా? దేవుని ప్రియులం అయినమా, అవుతున్నామా? స్తోత్రం. సాక్ష్యం పొందామా? ఆమేన్. సాక్ష్యం పొందామా? దేవునికి స్తోత్రం. నా ప్రియుడా, కలహ ప్రియులమా, దుర్మార్గ ప్రియులమా, దేవుని ప్రియులమా? దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం మన హృదయ అంతరంగంలో దేవుడు మార్పు చూసి ఈ విధంగా పిలువాలి. దేవుడు ఏమని? నా ప్రియుడు. దేవునికి స్తోత్రం. నేను ఏర్పరచుకున్న ఈ బిడ్డ నా ప్రియురాలు. నేను ఏర్పరచుకున్న ఈ కుమారుడు నా ప్రియుడు. ఆశలు చంపుకున్నవాడు, ఆశలు వదిలిపెట్టిన వాడు, నా మీద ఆడుకున్నవాడు, నాకు ఇష్టమైన నా ప్రియుడు. స్తోత్రం. అందరం మోకరిస్తాం. దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం.